ప్రజెంట్ టెన్స్ హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. అతను స్కూల్కి వెళ్తున్నాడా. ఇక్కడ ఫామ్లో సబ్జెక్టు ఇంకా ఏమంటాము, సబ్జెక్టు హ్యావ్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్టు. హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అనేది సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ అండ్ ఆబ్జెక్టు. అతను స్కూల్కి వెళ్తున్నాడా అనేది. పాస్ట్ వీ హ్యాడ్ గో టు స్కూల్. అతను వెళ్ళేవాడా అనేది. సో హీ హ్యాడ్ గో టు స్కూల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ అనేది షల్ బి విల్ బి. సో షల్ బి విల్ బి. హీ విల్ బి గో టు స్కూల్. అతను వెళ్ళేవాడా. హీ విల్ బి అతను వెళ్ళేవాడా. హీ విల్ బి గో టు స్కూల్ అతను వెళ్ళేవాడా. షల్ బి గో టు క్లాస్. షల్ బి మనం వెళ్దామా అని వస్తుంది. మనం వెళ్దామా క్లాస్కి అని వస్తుంది. షల్ వి గో టు క్లాస్ మనం వెళ్దామా క్లాస్కి. సో అది ఫ్యూచర్ టెన్స్. ఓకే, దట్ ఈస్ ది పాయింట్. కెన్ అండ్ కుడ్ కొద్దాం. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇట్ ఈస్ ది ఫార్ములా. ఇక్కడ ఏంటంటే ఈ ఫామ్లో ఉన్నప్పుడు వచ్చి కెన్ ఐ సీ టీవీ, నేను టీవీని చూడొచ్చా. ఎస్ యూ కెన్ సీ ద టీవీ, నువ్వు టీవీని చూడొచ్చు. అది పాజిటివ్. అది నెగిటివ్ చూద్దాం. ఐ కెన్ సీ ద టీవీ, నో యూ కెనాట్ సీ ద టీవీ, నువ్వు చూడబాక. యూ కుడ్ నాట్ సీ ద టీవీ, నువ్వు చూడొద్దు అనేది వస్తుంది. కెన్ ఐ సీ టీవీ అంటే నో. కుడ్ నాట్ సీ ద టీవీ, నో యూ కుడ్ నాట్ సీ ద టీవీ. ఓకే, ఇఫ్ ఎనీ రాంగ్ మీరు క్లారిఫికేషన్ చేసుకోండి. నా వరకైతే నేను కరెక్ట్గానే చెప్తున్నా అనిపిస్తుంది, నేను చెప్తున్నాను కూడా. ఓకే, ఇది ఫార్ములా. కావాలంటే ఫార్ములా ఇంకొకసారి చెప్తాను. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ కుడ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.